ఇన్ఫిల్ హైవేలో ఎకరం ల్యాండ్ పోతుంది. ₹1,00,00,000 ప్రాపర్టీ నాది. 3 సార్ వాళ్ళు ₹1,00,00,000 బాగుంటే 50 లక్షలు ఇస్తాను. ఇప్పుడు 30 ఉండే 25 అంటున్నారు. అదైనా ఒకసారి అండర్స్టాండ్ స్టేట్మెంట్ నేను అభివృద్ధికి ఆటంకం చేస్తలేను. దయచేసి మాకు జీవనోధారం పోతుంది కాబట్టి అమౌంట్ ఒకసారి ఇచ్చేయాలి. అదే అంతవరదాకా హద్దులు పోతుందని మాకు విజ్ఞప్తి. ఎంఆర్ఓ గారు మమ్మల్ని తీసుకువెళ్ళారు. కలెక్టర్ మేడం అపాయింట్మెంట్ ఉందని అడిగినాక జేసీ గారు మీకు ఎవరు చెప్పారని మమ్మల్ని వెళ్ళగొట్టినారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. 25 లక్షలు ఇచ్చి ఇష్టం వాళ్ళు ఉండండి, లేకుంటే బయట పంపించారు జేసీ గారు. ఎంఆర్ఓ ముందు ఆర్డీఓ ఉంటుంది. ₹4 లక్షలు పోతాను సార్. 4 లక్షలు పోయే పక్క పుంటే భూమి గుంటకే ఓన్లీ గుంటకి 4 లక్షలు. పక్క రికార్డ్ చేసి కదా మనం ఎంఆర్ ఆఫీస్ ఆర్ఎస్ కదా దాని ప్రకారం కట్టిపోండి సార్. అది ఓకే సార్. ఇప్పుడే ఇస్తాం, ఇప్పుడే సబ్మిట్ పెడతాం మేము. అది పక్క రిజిస్ట్రేషన్ కదా, రిజిస్టర్ పక్క కదా సార్. పక్క రిజిస్ట్రేషన్ కదా దాని ప్రకారం కట్టేయండి. ఆ రిజిస్టర్ ఎట్లా దాని పక్క కట్టేయండి. గట్ల గణపతి గ్రామం. నా పేరు వలుల ప్రభాకర్, సన్నా వెంకటరాజం. నాది ఎకరం భూమి అండి. అందులో 12 గుంటలు పోతుంది. అటెంత ఇటెంత ఉండి మొత్తం ఎకరం కూడా పోతుంది కదా, ఎటు పని లేకుండా అవుతుంది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా 50 మంది బలగాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా రాళ్ళు బాతున్నారండి. మాకు ఎలాంటి రేట్ ఫిక్స్ చేయకుండా దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. రైతులు అంటే విలువ లేకుండా అవుతుందండి. ప్రజెంట్లో ఏ నాయకుడు పట్టించుకుంటలేరు. ఏ విధమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంఆర్ఓ గారు కూడా వెంబడి పక్కపంటి ఉండి పాకిస్తాన్ తప్ప మాకు అసలు రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేస్తున్నారండి. ఎలాంటి రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేయడం ఇది దౌర్జన్యం అండి. ఇది ఆపండి. మాకు కరెక్ట్ ప్రజెంట్ ₹1,00,00,000 పోతుందండి రేటు. ఆ రేటు ప్రకారం మాకు ఇవ్వమని మేము అంటున్నాము. ఆ రేటు ఇచ్చి మీరు సంతోషంగా తీసుకెళ్ళండి. మేము ఎలాంటి అభివృద్ధికి మేము అడ్డుపడము, కానీ మాకు న్యాయం చేసుకుంటూ తీసుకెళ్ళండి అని అందరికీ ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లల జీవితం మాకు అది వద్దు. భూమి ఏమియ్యం మాకు, దీంతోనే జీరా మాకు చేసుకుంటే బతకటోళ్ళం. మాకు ఇది ఉన్నది పోయినాక ఏమున్నది సార్. రాదమ్మ ఎవరు నారెడ్ల రాదమ్మ కాన్పర్తి, గట్ల కాన్పర్తి సార్. నా పేరు గట్ల గణపతి విజయ్ కుమార్ సార్, బొమ్మకంటి విజయ్ కుమార్. నాకు వచ్చేసి 1.5 ఎకరాల భూమి ఉన్నది సార్. 11 గుంటలు ల్యాండ్ పోతుంది సార్. నా జీవనోపాధి మొత్తం ఆ భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. ఒక పంటకు వచ్చేసి ఒక ఇయర్కు 3 పంటలు పండుతాయి సార్. నాది 9 గొర్రెల బావి సార్, అంటే 54 ఫీట్ల బావి సార్. సైడ్ బోల్ కూడా వేసాను సార్. ఇంతకుముందు కూడా నాకు దేవాలయ పైప్ లైన్లో కూడా నాకు ఇలాంటి సంఘటన జరిగింది సార్. దేవాలయ పైప్ లైన్లో కూడా ఇలాంటి కొత్త బావి నాకు పోవడం జరిగింది సార్. అక్కడ కూడా నేను కోల్పోయాను. అక్కడ కూడా నేను ఎలాంటి లబ్ధి పొందలేదు సార్. కాబట్టి నా పాప బిఎస్ నర్సింగ్ చేస్తుంది సార్. నాకు జీవనోపాధి అంటే నాకు భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. నాకు ఎలాంటి సైడ్ వ్యాపారాలు కానీ ఇలాంటివి లేవు సార్. నేను భూమిని నమ్ముకొని ఉన్నాను సార్. కాబట్టి నాకు దయచేసి గవర్నమెంట్ దీన్ని గుర్తించి నాకు సరైన న్యాయం చేయాలని చేకూర్చాలన్నారు. తర్వాత జేసీ గారు మాకు వచ్చేసారు, ఆర్డీఓ గారు మాకు పిలుచుకున్నారు సార్. ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చారంటే హన్మకొండ అన్న చెప్పారు సార్, విలేజ్ వర్కర్స్. తర్వాత మేము నమ్మిపోయాం సార్. షాంపేట తీసుకెళ్లారు సార్. జేసీ ఇప్పుడు ఆర్డీఓ గారును తర్వాత ఎంఆర్ఓ గారు సీక్రెట్గా విలేకరు కూడా వచ్చారు సార్. కాకపోతే వాళ్ళు క్లోజ్ చేసేసి 35 లక్షలు మీరు బయట లీక్ చేయద్దబ్బా, 15 మంది స్వచ్ఛందంగా మీకు అమౌంట్ పడ్డ వ్యక్తులు మాకు ఎంటర్ కావాలని చెప్పారు సార్. దానికి మేము అగ్రీ అయ్యాం సార్. 35 లక్షకు మేము అగ్రీ అయ్యాం సార్. దానికి ఒకేసారి 35 లక్షలు అంటే 5 లక్షలు పడితే కదా సార్. 30 లక్షలు ఒకటేసారి ఒకే అమౌంట్లో మీకు చేకూర్చితేనే మీ దాంట్లో ఎంటర్ చేస్తాం, మీ భూమిలో అడుగు పెడతామని టైప్లో మాకు వాగ్దానం తీసుకున్నాం సార్. దానికి మేము అగ్రీ అయ్యి 12 మంది మేము స్వచ్ఛందంగా మేము సంతకాలు పెట్టాం సార్. తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత జేసీ గారు మమ్మల్ని పిలిపించారు సార్. పిలుచుకొని ఏమన్నారంటే 21 లక్షకే దీనికి అగ్రీ అవుతుంది, 9 లక్షస్ మేము పెంచాం సార్. 30 లక్షస్ కంటే మీకు ఎబోల్ రాదబ్బా, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, దానికి మేము బాధ్యులం కాదు, మీ కోర్టు ద్వారా తీసుకోండి, దానికి మాత్రం మా థాట్స్ సేమ్ లేవని టైప్లో జేసీ గారు చెప్పారు సార్. దానికి మేము రిటర్న్గా 35 లక్షస్ మీ మాట మీద మీరు నమ్మకం లేనప్పుడు మేము కూడా అగ్రీ అవ్వం సార్.
అనే టైప్లో మేము రిటర్న్ ఇచ్చాం సార్. నేను ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఆర్డీఓ గారు కానీ వాళ్ళు ఎవరైనా వస్తే తెలుస్తుంది సార్. చూస్తే ఇంతవరకు విజిట్ చేయలేదు సార్ ఈ ఏరియాని. ఈ ఏరియా విజిట్ చేస్తే వాళ్ళకి ఎట్లా ఉందో డెవలప్ ఉందా లేదా అనేది తెలుస్తుంది సార్. ఉన్నారు సార్. ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు సార్. అంటే ఒక రైతుకు వాళ్ళ సొంత భూమి పోతుంటే రైతుకి ఇంటిమేషన్ ఇవ్వకుండా భూమి లాకపోతారా సార్? ఇది ఎంతవరకు న్యాయం సార్? అంటే రేట్ ఫిక్స్ చేయకుండా సార్, ఎలాంటి రేట్ ఫిక్స్ చేయకుండా తీసుకోవచ్చా సార్? ఓకే సార్, ఓకే సార్. ఒక ఆర్డీఓ గారు ఒక కలెక్టర్ గారు తప్పనిసరి వచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉందా లేదా, ఈ ఎంత డెవలప్ ఉందా లేదా చూసినాక మేము మీకు ఇంతే ఇస్తామని చెప్పండి సార్. అంతే మేము ఇచ్చి పెడతాం. నమస్కారం. ఏమన్నారు? 30 లక్షలు ఓకే అన్నారు సార్. అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నారు సార్. కొందరు అంతగా ఇస్తున్నారు, అంత ఓకే సార్. ఇవ్వలేదు. అట్లాగా సార్, వాళ్ళే అగ్రి అయ్యారు సార్. 30 లక్షలు మీకు ఓకే, మీరు ఎలాంటి బయటికి పోకండి, మీరు స్వచ్ఛంగా సహకరిస్తామని చెప్పారు సార్. ఓకే అని మేము 15 మంది సంతకాలు పెట్టాం సార్. 35 లక్షలు రాసిస్తారు. రాయించుకున్నారు సార్, సంతకం పెట్టారు సార్ చెప్తారు. మాకు తగిన చేయండి సార్. మీ పంట రైతు నష్టమైతే లేదప్పా, మీ పంట రైతు నష్టమైతే చేస్తారు. మాకు అడిగే అధికారం లేదు సార్. అధికారం ఉంది కాబట్టి కదా పంట ఏమంటారు సార్? మా 15 మంది మేము స్వచ్ఛంగా కాదని ఫీల్డ్ మీద జేసీ గారు మోసం చేయాలి సార్. 35 లక్షలు 30 లక్షలు ఎట్లా 35 లక్షలు ఓకే అయింది. సీక్రెట్ గా మొత్తం అగ్రి చేసిండు. 30 లక్షలు ఎట్లా ఫైనల్ కాలేదు కదా ఇంకుంది కానీ సార్. గవర్నమెంట్ పట్ల మేతలు సార్. పట్టా కావాలంటే చుట్టుముట్ట మీ ఆర్టీఓ గారు మాట ఎక్కలు 35 ఒప్పుకున్నట్టు ఉండాలి. ఇట్లా చేద్దాం, గుంజుకొస్తాను. ఇప్పుడైతే ఇది కూడా పంపిస్తామని చెప్పినాక ఏమైంది, మ్యాక్సిమం చేసినాక దీన్ని కలెక్టర్ ఆఫీస్ పంపినాం. ఆమె ఏం చేసింది, అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తెప్పించుకున్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూలు తక్కువ ఉన్నాయి. వీళ్ళందరినీ చేసి దగ్గర కూర్చుని పెడితే ఇంకా లెక్క ఏంటంటే, మిమ్మల్ని ఎవరు ఒప్పుకోమన్నారు అల్లే ఆయన 1-4 సార్లు వాళ్ళిద్దరిని నేనే చెప్పినా అని జేసీ గారే అన్నారు. 35 వరకు గుంజుకొస్తామని చెప్పినాం. కానీ మరి గవర్నమెంట్ రేట్ ఈ విధంగా ఉన్నది కదా, ఏం చేయాలి అని ఆ డిస్కస్ జరిగింది. 35 అనేది పక్కపండి వెంచర్ సార్ 3,50,000 అయితే ఇక్కడ కొన్నారు ప్రకారం వెళ్ళిండు. మీరు హైకోర్టులో కూడా దాని బేస్ మీద కూడా తెలిసింది. మరి అధికారికంగా మేము ఒప్పుకున్న వాళ్ళు కూడా న్యాయం జరుగుతలేదు కదా సార్. ఉన్నారు కదా సార్, బయట అవుటర్స్ కూడా న్యాయం జరుగుతుంది. అప్పుడు సార్ తోటి కూడా మీరు అవసరమైతే కలెక్టర్ సార్. మీకు అది నా ల్యాండ్ పట్టా కాలేదు సార్. కొత్త సార్ కదా, అది ఉంది, అది ఉంది. 10 సార్లు సార్ మీకు పేపర్ ఇచ్చా సార్. మీకు చెప్పరాదు ఏమైంది, నాకు సొంత ల్యాండ్ సార్ నాది. ఏమైంది, ఎందుకు కాలేదు, పట్టా కాలేదు. ఎందుకు కాలేదు? ఎకరం 9 కూడా పట్టా అయింది. మీతో ఎందుకు కాలేదని దానికి ఏం చేయాలి? ఆర్డీఓ గారు చెప్పారు సార్. ఏం చేయాలి చేయమని చెప్పారు మీకు. తమరికి ఈయనది సేతువారిని పెంచాలి, ఒరిజినల్ భూమిది. అది రికార్డులో ఇప్పుడు ఉన్నది అనుకున్నాను. సేతువారు అంటే పాతది, దాంట్లో పెంచడానికి రికమెండ్ చేయాలి. ఆర్డీఓ గారి నుంచి కలెక్టర్ దగ్గరికి పోవాలి, అక్కడి నుంచి ఏడీ పోవాలి. అది పని అయినది. కలెక్టర్ పంపించలేదు సార్. చేయాలంటే అయిపోయిందా? చేసి కలెక్టర్ పంపించలేదు సార్. నాకు ఎందుకు ఆగిందంటావు చెప్పు నువ్వే.
ఆ సమయం స్వచ్ఛందంగా పాల్గొన్నా సార్. ఆర్డీఓ గారితో స్వచ్ఛందంగా పాల్గొంటే మాది ఏం లేదబ్బా, మేము చేయలేమంటే సార్ దానికి ఎవరు బాధ్యులు? అదే సార్, ఇప్పుడు చారణ ఎవరు సార్ బాధ్యులు? చారణ అయిపోయినట్టే కదా, ఇప్పుడు రౌతులు అయిన తర్వాత దానికి ఎవరు బాధ్యులు సార్? అదే ఇప్పుడు చేసేది నాకు తెలియకుండా నా దాంట్లో రౌతు ఎట్లా పోతారండి? గవర్నమెంట్ మీ ఇష్టం. ప్రజెంట్ ఉన్న రేటు తగ్గించి తీసుకెళ్ళండి సార్. ప్రజెంట్ ఉన్న రేటు తగ్గించి తీసుకెళ్ళండి. దీన్ని వేరే రకంగా తీసుకపోతే మాత్రం బాగోదు. వేరే రకంగా లేదు సార్ అసలు. నేను వచ్చి నీ దాంట్లో